హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను చాలా నష్టపోయాను. ఏంటంటే అసలు నాకు వ్యూస్ రావట్లేదు, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకనేది చెప్తాను అనమాట. అసలు ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది జస్ట్ ఏదో నార్మల్గా స్టార్ట్ చేశానండి. ఏదో ఏం ఉండాలి, వ్యూస్ వెళ్ళిపోవాలని అయితే స్టార్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను ఇంట్లో కూర్చొని. అది నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఛానల్ నేమ్ సరిగ్గా ఇవ్వలేదు. నేనేమనుకున్నానంటే జస్ట్ నార్మల్గా స్వాతి వైకుంఠం అని నా పేరు పెట్టేసుకున్న వ్లాగ్స్ అని. కానీ ఎప్పుడు కూడా మనం ఛానల్కి ఇచ్చే నేమ్ బట్టే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది రెడీగా ఉంటుంది అనమాట. ఏంటంటే మన నేమ్ చూసి వ్యూవర్స్ ఏంటంటే అనుకోవాలి చూడగానే, అబ్బా నేమ్ కొత్తగా ఉందిరా, ఈ నేమ్ భలే ఉంది, వీళ్ళు నేమే ఎంత క్రియేటివ్గా పెట్టారంటే నెక్స్ట్ వీడియోస్ ఎంత క్రియేటివ్గా చేస్తారో అని ఆలోచన వాళ్ళు రావాలన్నమాట. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ అదనమాట. నేమ్ అనేది నార్మల్గా ఇవ్వద్దు, కొత్తగా ఆలోచించండి. చూడగానే వాళ్ళకి పలకడానికి కూడా ఈజీగా ఉండాలి, టైప్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలన్నమాట. అలాంటి నేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సెకండ్, వీడియోస్ అనేది టైం టు టైం పెట్టండి. నేనేం చేసేదాన్ని అంటే ఒకరోజు మార్నింగ్ పెడితే నెక్స్ట్ డే ఈవినింగ్ పెట్టేదాన్ని అనమాట. అంటే టైం సెట్ అయ్యేది కాదు. అలా ఎప్పుడు పెట్టకండి. ఎప్పుడు కూడా టైం, ఈరోజు మార్నింగ్ 10 o'clock అనుకున్నారంటే ముందు రోజే వీడియోని మీరు క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకొని మరుసటి రోజు మళ్ళీ 10 కల్లా మీరు పెట్టుకున్నారంటే యూట్యూబ్ చూస్తుంది అనమాట. ఓకే, టైం టు టైం వీడియోస్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళ వీడియోస్ని ఇంకో 10 మందికి చూపించడానికి ట్రై చేస్తుంది యూట్యూబ్. అలా చేయండి. అంతేగాని గ్యాప్ ఇచ్చి మార్నింగ్ 10కి పెడితే మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ 4కి, మరుసటి రోజు మళ్ళీ మధ్యాహ్నం 12కి అలా వీడియోస్ ఎప్పుడు పెట్టకూడదు. ఇలాంటి మిస్టేక్స్ మీరు అస్సలు చేయొద్దు. నేను చేయటం వల్ల చాలా కోల్పోయాను. నాకైతే వ్యూస్ అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. అందుకని మీకు మరీ చెప్తున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. కొత్తగా చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చూసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు నేను చేసిన నాలాగే అందరూ చేస్తున్నారు. అందుకని అలా చేయకూడదని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, వీడియోస్ కూడా గ్యాప్ ఇచ్చి చేయకండి. గ్యాప్ ఎలా అంటే, ఇప్పుడు చేశారు ఒక 1 month వీడియోస్ వరుసగా చేశారు, తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ లేక మన వీడియోస్కి వ్యూస్ రావట్లేదని, లేదంటే సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మనం వదిలేస్తాం. ఆ వదిలేయడం వల్ల గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో మన వీడియోస్కి మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్కి ఫస్ట్ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ గ్యాప్ రావడం వల్ల ఈ వీడియోస్ పెట్టట్లేదు అని మన వీడియోస్ చూడడం మానేస్తారు. ఎప్పుడైతే మన వీడియోస్ చూడడం మానేశారో మనకి మరి వ్యూస్ రావు. తర్వాత 1 month తర్వాత గ్యాప్ ఇచ్చి పెట్టడం వల్ల కూడా మరి ఇంకా అవ్వదన్నమాట. నేను అదే మిస్టేక్ చేశాను. ఒక 3 months వరుసగా వీడియోస్ పెట్టాను. నెక్స్ట్ ఒక 3 months హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేవి ఆఫ్ చేస్తాను అనమాట. అలా ఆఫ్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ నా వీడియోస్కి అస్సలు వ్యూస్ రావట్లేదు. ఇప్పుడు వ్యూస్ రావడం వల్ల నేను చూసారు ఎంత నష్టపోయానో. మీరు అలాంటి తప్పు అస్సలు చేయకండి. ఎప్పుడు కూడా వ్యూస్ వచ్చినా రాకపోయినా మీలో ఉన్న టాలెంట్ని బయట పెట్టండి. కొత్తగా క్రియేట్ చేయండి. మీకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి అనిపిస్తే మాత్రం గ్యారెంటీగా కొత్త కంటెంట్తో చేయండి. నాకైతే అలాగే వచ్చి నేనేంటి రెగ్యులర్గా ఇంట్లో ఏదో నార్మల్గా పెట్టే వీడియోస్ పెట్టేశాను అనమాట. అలా కాకుండా కొత్తగా ఆలోచించండి. మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా, అందుకే మీరు ఓపెన్ చేసి ఉంటారనుకోండి. ఏదో ఒకటి కుకింగ్ ఛానల్ అయినా, ఏ ఛానల్ అయినా సరే కొత్తగా ఆలోచించి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. నేను అలా చేయకపోవడం వల్ల నాకు ఇప్పుడు వ్యూస్ రావట్లేదనమాట. మీరు అలా చేయకండి. కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే గ్యాప్ ఇచ్చి వీడియోస్ పెట్టొద్దు. టైం టు టైం పెట్టండి. నెక్స్ట్ గ్యాప్ ఎక్కువ ఇవ్వకండి. మీకు మరీ ఇది కాకపోతే 1 day తప్పించి 1 day అయినా పెట్టండి. కానీ 1 month 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడం లాంటివైతే అస్సలు చేయొద్దు. అలా చేయడం వల్ల మీకు యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ కూడా అవ్వదు. నెక్స్ట్ మీ వీడియోస్కి కూడా వ్యూస్ అస్సలు రావు. నెక్స్ట్ ఫోర్త్ మెయిన్ ఏంటంటే, మీకు మీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదని చెప్పి మీరు వీడియోని డిలీట్ చేయొద్దు. నేనేం చేశానంటే, నాకు వ్యూస్ రాలేదు, పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నా వీడియో, మా ఫ్యామిలీలో నా వీడియోస్ చూస్తుంటారు కదా, వాళ్ళు ఏంటి దీనికి 10 వ్యూలు 10 views 20 views 30 views వస్తున్నాయి, నువ్వు ఎందుకు చేస్తావు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి నేను వీడియోస్ డిలీట్ చేసేదాన్ని అనమాట. అలా వీడియోస్ డిలీట్ చేసి చాలా పెద్ద రాంగ్ మిస్టేక్ అనమాట. అది పెద్ద తప్పు. అలాంటి తప్పు అస్సలు చేయకండి మీరెవ్వరూ కూడా. చాలా పెద్ద మిస్టేక్. ఎప్పుడు వీడియోస్ని అస్సలు డిలీట్ చేయొద్దు. అలా డిలీట్ చేయటం వల్ల మీకు యూట్యూబ్ అనేది మీ వీడియోస్ని ఇంకో 10 మందికి షేర్ చేయడు, పంపించడు చూడు. అందుకని మీకు వ్యూస్ అస్సలు రావు. మెయిన్ మిస్టేక్, ఎప్పుడు వీడియోస్ని డిలీట్ చేయొద్దు. అది 10 వచ్చినా 50 వచ్చినా అలా ఉంచేయండి. అంటే మీ వ్యూస్ వెళ్ళట్లేదంటే మీరు కొత్తగా ఇంకేదో క్రియేట్ చేయాలి, మీరు కొత్తగా ఇంకేదో చేయాలి అన్న ఆలోచన మాత్రమే పెట్టుకోండి. వీడియోస్ మాత్రం వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని వీడియోస్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా డిలీట్ చేయొద్దు.
మెయిన్ పెట్టుకోండి, అదొకటి. నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఎప్పుడు కంటిన్యూగా పెడుతోనండి. ఇది గైస్ నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు నా వీడియోస్కి వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. మీరు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు దయచేసి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. బాయ్.